ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హ్యాజిల్వుడ్ నోరు జారాడు. ఇంగ్లాండ్ను క్రికెట్లో అతిపెద్ద శత్రువుగా భావించే ఆస్ట్రేలియా ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి వాళ్ళను ఎలిమినేట్ చేసేందుకు ప్లాన్ చేయొచ్చు అని చెప్పాడు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వరల్డ్ కప్ ఆడుతున్న హేజిల్వుడ్ నుంచి ఇలాంటి కామెంట్స్ రావడంతో ఇంగ్లాండ్ సైతం అప్రమత్తమై ఐసీసీకి ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మ్యాటర్ ఏంటంటే టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో గ్రూప్ బిలో ఆడుతున్నాయి ఆస్ట్రేలియా ఇంకా ఇంగ్లాండ్ జట్లు. ఆస్ట్రేలియా 3 మ్యాచ్లు గెలిచి ఇప్పటికే సూపర్ 8కి అర్హత సాధించింది. కానీ ఇంగ్లాండ్కి స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం భారీ దెబ్బనే కొట్టింది. ప్రస్తుతం స్కాట్లాండ్ 3 మ్యాచ్ల్లో 5 పాయింట్లు సాధిస్తే ఇంగ్లాండ్ 3 మ్యాచ్ల్లో 3 పాయింట్లతో ఉంది. స్కాట్లాండ్కు ఆఖరి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉంటే ఇంగ్లాండ్కి ఆఖరి మ్యాచ్ నమీబియాతో ఉంది. సో ఇంగ్లాండ్ నమీబియా మీద గెలిస్తే చాలు, స్కాట్లాండ్ కంటే మెరుగైన రన్ రేట్ ఉంది కాబట్టి స్కాట్లాండ్ను వెనక్కి నెట్టి సూపర్ 8కి ఇంగ్లాండ్ అర్హత సాధిస్తుంది. కానీ ఇక్కడే ఆస్ట్రేలియా తమ ప్లాన్ ఏంటో చెప్పింది. స్కాట్లాండ్కి కావాల్సిన రిజల్ట్ని ఇచ్చేలా ఆస్ట్రేలియా మ్యానిపులేట్ చేయొచ్చు అన్నాడు హ్యాజిల్వుడ్. అంటే ఇన్ని పరుగుల తేడాతో ఆస్ట్రేలియా మీద స్కాట్లాండ్ గెలవాలని ఓ రిజల్ట్ ఉంటుంది కదా, అది స్కాట్లాండ్కు దక్కేలా ఆసీస్ మ్యాచ్ని కావాలనే ఓడిపోవచ్చు అని చెప్పాడు. ఫలితంగా స్కాట్లాండ్ సూపర్ 8కి వస్తే ఇంగ్లాండ్ ఎలిమినేట్ అవుతుంది. దీనిపైనే ఇప్పుడు ఇంగ్లాండ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.11 ప్రకారం వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో ఏదైనా టీం మిగిలిన టీం స్టాండింగ్స్ని ప్రభావితం చేసేలా కావాలనే మ్యాచ్ల్లో ఇన్అప్రోప్రియేట్ స్ట్రాటజీస్ లేదా టాక్టిక్స్ని ప్రయోగిస్తే ఆ టీం కెప్టెన్పై 2 మ్యాచ్ల నిషేధం పడుతుంది. అయితే ఆస్ట్రేలియా ఆ స్థాయికి దిగజారి తమ కెప్టెన్ మిచ్ మార్ష్ను 2 సూపర్ 8 మ్యాచ్లకు కోల్పోతుందా? ప్యాట్ కమిన్స్ ఎలాగో డగౌట్లో కూర్చుంటున్నాడు కాబట్టి కమిన్స్ను కెప్టెన్గా తిరిగి తీసుకుంటారా? ఏం జరుగుతుందో తెలియదు. కానీ రేపు జరగబోయే స్కాట్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది, ప్రత్యేకించి ఇంగ్లాండ్ దృష్టి.